అందరికీ హాయ్. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలందరూ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా కలిపి కొంత నగదును వారికి సహాయం రూపంలో ఇచ్చే వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క సహకారంను అందిస్తున్నాయి. సో ఈ యొక్క సహకారంలో ఎంత అమౌంట్ అనేది 4 లక్షల లేకపోతే పెరిగిందా లేదా తగ్గిందా అనే వీరి గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అలాగే చాలా మందికి దీన్ని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఒకవేళ మనం ఇంటిని నిర్మించుకున్నాము అనుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పై మనం క్లారిటీగా తెలుసుకుందాం. మన వీడియోస్ను ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి వెళ్తుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వివరాలలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఎవరైనా సరే సొంత స్థలం ఉండి ఇంటిని నిర్మించుకుందాం అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము వారికి కొంత అమౌంట్ అనేది సహాయం చేస్తారు. 1.5 సెంటు నుండి 3 సెంట్ల వరకు ఎవరైనా సరే ఇండ్లను నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సహాయం చేస్తుంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పై 4 లక్షల కాదా ఉన్న దాని ప్రకారం ఎటువంటి జీవో ఇంకా రాలేదు, ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు. నేను రీసెంట్గా సచివాలయానికి వెళ్ళి సహాయ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పై ఇంకా ఎటువంటి సర్క్యులర్ రాలేదు, ఇంకా ఎటువంటి జీవో రాలేదు అని అన్నారు. అలాగే దీనిపై ఎటువంటి అప్డేట్ లేదన్నమాట. ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పై 1,80,000 రూపాయల వరకే సొంత ఇంటి నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహాయం అనేది అందిస్తుంది. 4 లక్షలు అనేది లేదు, కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే. 4 లక్షలు ఇంకా ఇస్తున్నా అన్నమాట. ఎటువంటి సర్క్యులర్ ఇంకా రాలేదు, దానిపై ఎటువంటి జీవో రాలేదు 4 లక్షలు అనేది. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పై 1,80,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి. 4 లక్షల రూపాయలు ఇస్తున్నారని ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఈ స్కీమ్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అవి ఎవరికి ఇవ్వాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ మొదటిది వచ్చేసి రేషన్ కార్డు ఉండాలి. రెండోది వచ్చేసి ఎవరైతే సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారో వాళ్ళ ఇంటి ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. మూడోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కావాలి. నాలుగోది వచ్చేసి ఉపాధి హామీ పథకం మీకు ఉంటే ఆ యొక్క జిరాక్స్ కావాలి. ఐదోది వచ్చేసి స్థలం యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్స్ కావాలి. అంటే మీరు ఏ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో ఆ స్థలం యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్స్ జిరాక్స్ అనేది కావాలి. ఆరోది వచ్చేసి అప్లికేషన్, అంటే ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన అప్లికేషన్ అనేది కావాలి. ఇవన్నీ కలిపి డాక్యుమెంట్స్ సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్కి
ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. ఇటీవల వాళ్ళ పై అధికారి వరకు వెరిఫై చేసుకుంటారు. మనం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు ఈ స్కీమ్ కి మనం అర్హులా అనర్హులా అనేది విఆర్ఓ లాగిన్ లో అలాగే ఎంఆర్ఓ లాగిన్ లో అనేది వెరిఫై అవుతుంది. ఆ తర్వాత అప్పుడు మనకి విడతల ప్రకారం అనేది అమౌంట్ పడడం అనేది జరుగుతుందన్నమాట. 1,80,000 రూపాయలు మాత్రమే మనకి విడతల ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం పునాదులు కట్టినప్పుడు, అలాగే గోడలు కట్టినప్పుడు, అలాగే స్లాబ్ వేసినప్పుడు, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇలా విడతల ప్రకారం అనేది మనకి అమౌంట్ కొద్దిగా కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు మాత్రమే మనకి విడతల ప్రకారం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము ఇంటికి పునాదులు కట్టినప్పుడు, అలాగే ఇంటి గోడలు కట్టినప్పుడు, అలాగే ఇంటి స్లాబ్ వేసినప్పుడు, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇలా విడతల ప్రకారం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అమౌంట్ అనేది మనకు విడతల రూపంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 1,80,000 రూపాయలు మాత్రమే. ప్రస్తుతానికి 1,80,000 రూపాయలు మాత్రమే. 4 లక్షలు అనేది ఎటువంటి జీవో రాలేదు, ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. సో ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే 1,80,000 రూపాయలు మాత్రమే, 4 లక్షలు అనేది అయితే కాదు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చాను. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీకు తెలియపరిచాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి వెళ్తుందన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏ అప్డేట్ ఉన్నా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.